బలిపీఠము మీద చేస్తున్న దహన బలిని అర్పణ ఏం చేస్తాడంటే మానక అంగీకరిస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే అప్పుడప్పుడు మనలో సౌలు స్వభావం కలిగినప్పుడు ఆచరిస్తూ ఉంటాం. మనకి ఎవరో నేర్పించలేదు. మొత్తం ఏం చేయాలో ఏం చేయకూడదో బైబిల్లోనే ఉంది. బైబిల్ అంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లివింగ్ దిస్ ఎర్త్. భూమిని విడిచేటప్పుడు ఎన్ని పాటిస్తే మనం పరలోకంలోకి వెళ్తామని చెప్పేసి దేవుడు మనకు ఒక కట్టడ ఇచ్చి ఉన్నాడు. దాని యొక్క వివరణ ఏమైనదంటే మనకి బైబిల్ అయినది. అయితే మనం ఏం చేస్తామంటే అప్పుడప్పుడు సౌలు యొక్క బుద్ధి మనలో పుట్టినప్పుడు మంత్రగాళ్ళ దగ్గరికి తంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒక్కొక్క ఇత్తును తెచ్చుకుంటా ఉంటాం. ఆ ఇత్తును తెచ్చుకొని ఏం చేస్తామంటే ఎక్కువ చేసుకుంటాం. నీకు కలిగి ఉన్న శ్రమ కొంచెమే అనేది ఎక్కువ అవుతానికి కారణం అనేది నీవే చేసుకుంటున్నావు. ఏ విధంగా చేస్తున్నావు నీ భక్తి? నీవు బలిపీఠం కట్టుకున్నావు అనుకుంటున్నావు. నీ బలిపీఠము మీద నీవు అర్పిస్తున్న అర్పణ దేవునిక లేకపోతే ఈ లోకనాథునిక? ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే అనేకుల క్రైస్తవుల జీవితాల్లో ఆశీర్వాదం పొదువవ్వడానికి గల కారణం ఏమైనదంటే మన అర్పణే లోకమై ఉన్నది. కాబట్టి మనం అర్పించే విధానం మార్చుకుందాం. ఈసారి మనం చూసినట్లయితే దేవుడు మనతో స్పష్టంగా చెప్తున్న విషయం ఒకటే అయినది, నీవు అర్పించే అర్పణ పరిశుద్ధముగా శ్రేష్టమైనదిగా దేవుని సన్నిధికి చేరాలంటే నీ స్థితి, నీవు నడుస్తున్న విధానం, దేవుని ఎదుట కనపరుచుకుంటున్న విధానం, నీవు లోకంలో జీవిస్తున్న విధానం అన్ని ఏం చేయమంటున్నాడంటే దేవుడు ఒకసారి సరిచూసుకొని నా యొద్దకు వచ్చి అర్పించిన అర్పణ నేను స్వీకరించి నీవు ఏదైతే అర్పణలో కోరుకుంటున్నావో అర్పణ అనే ఆశీర్వాదమును నీ జీవితంలో నేను నింపుతాను అంటున్నాడు. కాబట్టి ఈ కొద్ది మాటలను దేవుడు నా వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.